సంబంధించిన టీఎల్ఎంతో మేము ముందుకు వచ్చేసాను. మీకు తెలుసు కదా, నేను అన్ని వేస్ట్ మెటీరియల్తో టీఎల్ఎం తయారు చేస్తానని. ఈ మ్యాథ్స్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క టీఎల్ఎం తయారు చేసుకోకుండా అన్ని కాన్సెప్ట్స్ మొత్తం ఒకటే ఆల్బంలో వచ్చే విధంగా ఇట్లా మ్యాథ్స్ ఆల్బమ్ అనేది ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని కాన్సెప్ట్స్ ఒకటే ఆల్బంలో ఉంటాయి. ఇది మ్యాథ్స్ ఆల్బమ్. మ్యాథ్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా ఈ ఆల్బంలో కవర్ చేయడం జరిగింది. ఇది కౌంటింగ్కి సంబంధించి ఇక్కడ 1 2 3 రాసుకోవచ్చు. ఇక్కడ ఫిగర్స్ పెట్టేసి కౌంటింగ్ 1 1 2 2 అట్లా కౌంటింగ్కి. ఇది కూడా కౌంటింగ్కి సంబంధించిందే. మనం ఒక స్టిక్కర్ చూపించినప్పుడు దీంట్లోంచి మ్యాంగో ట్రీకి మ్యాంగోస్ ఎన్ని 4 అంటే మ్యాంగో ట్రీస్ పైన 4 మ్యాంగోస్ విద్యార్థులు పెట్టేస్తారు. బిఫోర్ నెంబర్స్, మిడిల్, ఆఫ్టర్ నెంబర్స్. ఇక్కడ ఒక రిబ్బన్ ఇవ్వడం జరిగింది. 4కి బిఫోర్ నెంబర్ ఏంటి, 4కి ఆఫ్టర్ నెంబర్ ఏంటి అని. ఇట్లా మనం కొన్ని రిబ్బన్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా అడిషన్ సబ్స్ట్రాక్షన్ కోసం మనం వేలు లెక్కిస్తాం కదా, అట్లనే 2 అన్నప్పుడు 1 2 3 అట్లా అడిషన్ కోసం, సబ్స్ట్రాక్షన్ కోసం ఇది మనము ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ షేప్స్. ఇది టాంగ్రామ్. నెక్స్ట్ అడిషన్. ఇక్కడ బాస్కెట్లో 5 ఉన్నాయి కదా, 5కి ఒక 2 యాడ్ చేయండి అంటే 5 6 7. ఇది వర్కింగ్ మోడల్గా కూడా విద్యార్థులు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సబ్స్ట్రాక్షన్. ఇక్కడ హనీ బీస్ పెట్టేసి ఇక్కడ 3 బీస్ ఉంటే దీంట్లోంచి 5లోంచి 3 బీస్ ఎగిరిపోతే ఎన్ని మిగులుతాయి అని అంటే ఇక్కడ 2 మిగులుతాయని విద్యార్థులు చెప్పడం. అడిషన్, సబ్ట్రాక్షన్. ఇట్లా నెంబర్స్ని ఉపయోగించి విద్యార్థులకు అడిషన్, సబ్ట్రాక్షన్ నేర్పించవచ్చు. నెక్స్ట్ అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్. ప్లేస్ వాల్యూ 100s, 10s, 1s. ఇట్లా రిబ్బన్స్ని ఉపయోగించి మనము విద్యార్థులతో నెంబర్స్ చెప్పించవచ్చు. ఆ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూ కూడా చెప్పించవచ్చు. బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్, ఈక్వలెంట్ నెంబర్. ఇట్లా మనం ఫిషెస్ని పాట్స్లలో ఉంచి ఏది బిగ్, ఏది స్మాల్, ఏది ఎక్కువ, ఏది ఈక్వలెంట్ అని విద్యార్థులకు చెప్పవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఈజ్ ఈక్వల్ అనేది సెట్ చేస్తారు. ఇక్కడ తగ్గింది అనుకోండి లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని ఇట్లా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ టైంని మనం ఇక్కడ మూలలను తిప్పుతూ విద్యార్థులకు టైం ఎంత అవుతుందో 9:30 అట్లా చెప్పవచ్చు. కరెన్సీ, నోట్స్, ఇక్కడ చేంజ్. నెక్స్ట్ ఇక్కడ స్కేల్, మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్ కావాలి అంటే, డివిజన్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ డివిజన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అక్కడ చాలా డీటెయిల్డ్గా ఉంది, అక్కడ చూడండి మీరు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఒక ఫ్రూట్ని వాటర్ మిలన్ ఫ్రూట్ ద్వారా 1/8, 2/8, 3/8, 4/8 అట్లా చూపిస్తూ ఫ్యాక్టర్స్ని చెప్పొచ్చు. ఇక్కడ దాకా మ్యాథ్స్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థులకు చిన్న చిన్న గేమ్స్, ఇంట్రెస్టింగ్ గేమ్స్, మ్యాథ్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గేమ్స్ నేర్పించడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ 1+1 ఎంత అంటే విద్యార్థులు ఇక్కడ నెంబర్స్ తీసుకొని దానిపైన పెట్టడానికి వీలుగా ఉంటుంది. 4+2 6. ఇట్లాంటివి నెంబర్స్ చాలా ఫాస్ట్గా టైమింగ్లో వీళ్ళు పూర్తి చేయడానికి సెట్ చేయాలి. 4. నెక్స్ట్ 6+5 ఎక్కడ వస్తుంది, 5 అట్లా సెట్ చేసి ఒక గ్రేప్ బంచ్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ని, పెటల్స్ని సెట్ చేయాలి. ఇక్కడ 12, 9+3 ఎంత 12 వస్తుంది కాబట్టి ఈ 12 అనే దగ్గర అక్కడ ఒక పెటల్ని సెట్ చేస్తాం. నెక్స్ట్ 8+2 12 వస్తుంది. నెక్స్ట్ 2+8 10 వస్తుంది కాబట్టి ఇక్కడ 10. అంటే మొత్తం పెటల్స్తోన ఈ ఫ్లవర్ని ఫిల్ చేయాలి. వేస్ట్ అనుకుని తీసి పారేసే శారీ క్యాటలాగ్తో తయారు చేసిన ఈ ఆల్బమ్ ఇది. ఈ ఆల్బమ్ విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుతూ మీ కవిత.